నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి. మనం ఏ శుభకార్యం చేసినా ఏ పని చేసినా కూడా ముందుగా వినాయకుడినే పూజిస్తూ ఉంటాం. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ పండుగలకు ఉన్న విశేషాలు ఏంటి, అలాగే వినాయకుని పూజా కార్యక్రమం ఎలా ఉంటుంది, దాంట్లో ఆచరించే పద్ధతులు ఏంటి తెలుసుకుందాం. దాని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ పూజా విధానం పద్ధతులు తగిన వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా అసలు పూజా కార్యక్రమం ఎలా ఉంటుంది, ఎటువంటి ప్రసాదాలు సమర్పించాలి, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మరి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు ఒక శ్లోకంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వినాయకం విశ్వవిభాసగాత్రం గణాధిపం కమ్రవిలాసనేత్రం కారుణ్యపూర్ణం కవిలోకమిత్రం గౌరీ సుపుత్రం శరణం ప్రపద్యే. మనం ఏ పని చేసినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా అది మంచిగా జరగాలని చెప్పేసి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మిగతా దేవుళ్ళకి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటారు అంత ప్రాధాన్యత వినాయకుడికి? తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మృక్కెదన్. అసలు భారతీయ సంప్రదాయంలోనే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టినప్పుడు ఎవరైనా సరే ఏ విఘ్నం కలగకూడదు అని భావిస్తారు. అయితే ఈ విఘ్నాలకు అధిపతి కాబట్టి వినాయకుణ్ణి మనం మొట్టమొదట పూజ చేయటం మనకి అనూచానంగా సంప్రదాయంగా వస్తుంది. ఎందుకంటే వినాయకుడు సర్వదేవతా స్వరూపుడు. దేవతలందరిలో ఉన్న శక్తులన్నీ పుణికిపుచ్చుకున్న ఒక దేవతా స్వరూపం ఆయన. అందువలన ఏం కావాలన్నా వినాయకుడి దగ్గరే లభిస్తుంది. ముఖ్యంగా గణాలకు అధిపతి కాబట్టి ఏవైతే మానవులు తలపెట్టిన కార్యక్రమాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా విఘ్నం చేసే కొన్ని దుష్టశక్తులు ఉంటాయి. ఆ దుష్టశక్తులన్నింటినీ కూడా అణిచివేసి ప్రజలందరికీ కూడా కార్యసిద్ధిని కలుగజేస్తాడు. కాబట్టి మనం ఏ పని చేసినా సరే మొట్టమొదట వినాయకుడిని పూజ చేస్తాం. ఈయనకి సిద్ధి బుద్ధి అనేవాళ్ళు ఇద్దరూ భార్యలు అని చెప్తారు. సరే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టినప్పుడు సిద్ధి కావాలని అనుకుంటాం. ఆ కార్యంలో మనం సిద్ధి పొందాలి అంటే బుద్ధి బాగా పనిచేయాలి. ఈ రెండిటికీ కూడా అధిపతి వినాయకుడే కాబట్టి తొలి పూజ వినాయకుడికి. ఓకే, మరి ఈ పూజా కార్యక్రమంలో వినాయక చవితి రోజు చేసుకుంటూ ఉంటారు కదా. చవితి రోజు అని అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసుకోవచ్చా ఎప్పుడైనా, లేదంటే చవితి రోజు ఈ టైం అంటూ ఉంటుంది, ఈ ముహూర్తం అంటూ ఉంటుంది, ఆ టైంకే చేసుకుంటే మంచిది, అలా ఏమైనా ఉన్నాయా? ఇందులో పలానా ముహూర్తం అంటూ ఏమీ లేదు. అయితే చవితి ఉన్న సమయంలో చేసుకోవడం అనేది ముఖ్యం. ఈ పూజలో ముఖ్యంగా ఉపయోగిస్తారు పాలవెల్లిని. ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత అంటారు? అలాగే పత్రిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒకవేళ ఉపయోగించకుండా మామూలుగా పూజ చేసుకుంటే ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఏమైనా దోషం జరిగే అవకాశం ఉందా? అలాంటి దోషాలు ఏమీ ఉండవు. ఏదైనా భక్తి ప్రధానం. వినాయకుడిని హృదయంలోనే ఒక పీఠం వేసి, పాలవెల్లి కూడా ఏమిటంటే స్వామికి ఒక పందిరి వేసినట్టు అనమాట. భూలోకం అంత పీట వేసి, అలాగే ఆకాశం అంత పందిరి వేసి హృదయంలోనే భగవంతుణ్ణి అర్చించడం అనేది ప్రధానం. అయితే మీరు అడిగారు చూశారా ఇందాక, పత్రి ఏ దేవతా స్వరూపానికి లేని ఒక విశిష్ట లక్షణం వినాయకుడి పూజలో ఉంది. వినాయక పూజలో ఏకవింశతి పత్ర పూజ అని చేస్తారు. ముఖ్యంగా చూడండి, కొంతమంది శివుడినేమో విష్ణుమూర్తినేమో అలంకార ప్రియుడు అంటారు, శివుడికేమో మామూలుగా ఏమో ఒక కొబ్బరికాయ అభిషేకం ఇస్తే చాలు. మరి శివుడికి వారసుడిగా ఆయన కుమారుడు కాబట్టి ఈయన ప్రకృతిలో దొరికేటటువంటి సామాన్యమైన పత్రాలు ఫలాలు, అవి కూడా ఇంకా విశేషం ఏమిటంటే ఏ కాలంలో దొరికే ఫలాలు ఆ కాలంలో లభిస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ అంటారు చూసారా. వినాయకుడు ఎప్పుడూ కూడా తన కాలంలో, తన జన్మదినం వచ్చే కాలంలో దొరకని ఫలాలు తెచ్చిపెట్టమనడు. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఏర్పడినటువంటి స్వరూపం ఇది. వర్షాకాలంలోనే ఈ వినాయక చవితి వస్తుంది. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక చవితి వస్తుంది. అంటే వర్షాకాలం రాగానే శరీరానికి కావలసినటువంటి కొన్ని ఔషధాలను మనం ఈ పత్రి ద్వారా పొందొచ్చు. వినాయక చవితి అలాగే వినాయకుడిని ముఖ్యంగా పూజిస్తున్నామంటే ఆయనకు ప్రసాదంగా ఉండ్రాళ్ళు పెడుతూ ఉంటారు, ఆయనకు చాలా ఇష్టమని. ఎందుకు ఆయనకు అంత ప్రీతికరం, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం రాగానే శరీరానికి వాతం చేసే కొన్ని రోగాలు ఇవన్నీ కూడా వస్తాయి.
వీటన్నింటినీ కూడా పరిహరించి చక్కని ఆరోగ్యం కుదుటపడాలంటే ఇదిగోండి వినాయక చవితి నాడు ముఖ్యంగా నవరాత్రులు ప్రసాదాల ద్వారా మనం ఈ పదార్థాలన్నీ తీసుకుంటాం. చూడండి, వినాయకుడికి పెట్టే పదార్థాలు ప్రసాదాలు ఏవి కూడా నూనెతో తయారు చేసినవి కాదు, ఆయిల్ ఫుడ్ కాదు, ఆవిరితో ఉడికినవి, కేవలం శరీరానికి వాత శ్లేష్మాది రోగాల్ని హరింపజేసే పదార్థాలు. ఒక వినాయక చవితి నాడే కాకుండా తరువాత నవరాత్రులు చేయటం అనే సంప్రదాయం వచ్చింది మనకి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా 9 రకాల ధాన్యాలతో నవధాన్యాలతో ప్రసాదాలు చేస్తారు. ఆ ప్రసాదాలని స్వీకరించడం వలన ఒకటి సరే మనకి జిహ్వ చాపల్యం ఎలాగూ తీరుతుంది, దీనితో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి అసలు వినాయకుడిని ఎలా పూజించాలి, ఎలా పెట్టాలి, కదపాలి అవన్నీ కూడా ఏమీ తెలియవు. అసలు ఎవరైతే ఇప్పుడు కొత్తగా నేను వినాయకుడిని పూజించాలి అని అనుకుంటున్నారో వాళ్లకు ఆ పద్ధతి గురించి, పూజా విధానాన్ని గురించి ఒకసారి చెప్పండి. ఒక కాలంలో ఉన్న ఒక సంప్రదాయం పెద్దల ద్వారానే పిల్లలకు అందుతూ ఉంటుంది. సరే, ఇప్పుడున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులకి ఉద్యోగాల వేటలో వీటి వల్ల కొంచెం సంప్రదాయాల మీద పట్టు లేకపోయి ఉండవచ్చు. అయితే పెద్దవాళ్ల ద్వారా కూడా తెలుసుకోవడం, దీనికి షోడశోపచార పూజ అనే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే మన వినాయక చవితి నాడు పూజ చేసుకోవాలి. అయినా ఇప్పుడు బ్రహ్మాండంగా అందరికీ కూడా ఏ దేవుడికి లేని ఒక సౌకర్యం ఏమిటంటే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో పుస్తక రూపంలో వస్తుంది. చూడండి, చాలా సందర్భాల్లో ప్రతి వ్రతానికి కూడా ఒక పురోహితుడిని మనం తెచ్చుకుంటాం. పురోహితుడు అక్కర్లేకుండా ఎవరికి వారే చక్కగా చదువు వచ్చిన వాళ్ళు చేసుకోదగిన ఒక మంచి పండుగ. భక్తుల దగ్గరకే స్వామి, భగవంతుడు, పూజా విధానం, మంత్రాలు ఇవన్నీ వచ్చినవి. ఆ పుస్తకాన్ని ఆధారంగా అందులో షోడశోపచార పూజలు ఉంటాయి. పత్రాలు సమర్పించటం, తర్వాత నైవేద్యం, ధూప దీప నైవేద్యాదులు సమర్పించడం, వీటన్నిటికీ ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చదవటం. తరువాత వినాయక చవితికి సంబంధించినటువంటి కథలు ఉన్నాయి, వ్రతకల్పానికి సంబంధించిన కథలు. ఆ కథల్ని శ్రద్ధగా వినటం, శ్రద్ధగా విన్న తరువాత ఆ అక్షతల్ని శిరస్సుపై ధరించటం, వీటన్నిటిని శాస్త్రోక్తంగా చేసుకోవటం మంచిది. ఇక వినాయకుడి పూజ చేసేటప్పుడు మీరు అన్నారు కదా, నవరాత్రులు 9 రకాల పలహారాలు పెడుతూ ఉంటారు, ప్రసాదంగా పెడుతూ ఉంటారని. ఏవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు? అంటే మీరు అన్నట్టుగా ఎవరి సామర్థ్యం ఎంత ఉందో దాన్ని బట్టి చేసుకుంటే సరిపోతుందా, లేదంటే 9 రోజులు 9 రకాలు తప్పకుండా పెట్టాలి? నవధాన్యాలతో చేయడం అనేది ఒకటి ఉంది. ఇది కాకుండా ప్రధానంగా ఆయనకి కుడుములు, ఉండ్రాళ్ళు, ఆదరమొప్ప మురొక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్, మోదకాలంటే కుడుములు, మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ అన్నాడు పోతన. ఆయనకి బాగా ఇష్టమైనది ఏమిటంటే కుడుములు, ఉండ్రాళ్ళు. ఇవి కూడా, ఈ పదార్థాలు కూడా చేసే పద్ధతిలో కూడా ప్రాంతాలను బట్టి కూడా భేదాలు ఉంటాయి. పాల తాళికలని చేస్తారు. ఇలా రకరకాల అన్నీ ఆవిరితో ఉడికేటటువంటి పదార్థాలే. వాటన్నింటినీ కూడా ఆయా నవరాత్రులు కూడా సమర్పిస్తూ ఉంటారు నైవేద్యంగా. మిగతా దేవుళ్ళని చూసుకుంటే వినాయకుడు చాలా ప్రత్యేకంగా ఉంటాడు. ఆకారం కావచ్చు, తొండము, పెద్ద చెవులు. ఈ పెద్ద చెవులు ఉండడం కూడా ఏదైనా భక్తితో వినాలి, మనం చెప్పేది మనసు పెట్టి వినాలి అని చెప్పడానికి కూడా ఒక సూచనగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు వినాయకుడి ఆకృతి, ఆకారానికి సంబంధించి వివరాలు చెప్పండి. అసలు ఆయన స్వరూపమే గుజ్జు రూపం. చూడడానికి మనిషి చాలా చక్కగా గుజ్జుగా ఉన్నా చేసినవన్నీ ఘనకార్యాలు. వినాయకుడు అంటేనే అసలు కవులపాలిట కల్పవృక్షం. ఎందుకు కవులపాలిట కల్పవృక్షం అంటే కవికి ఒక అద్భుతమైన ఒక వర్ణన చేయడానికి ఒక వస్తువు కావాలి. అలాగే మన సంప్రదాయంలో కూడా వినాయకుడికి మంచి ప్రసిద్ధి ఉంది. అందువలన కవులందరూ కూడా ఆ స్వరూపాన్ని అనేక రకాలుగా స్తుతి చేస్తూ వచ్చారు. నన్నెచోడుడనే ఒక మహాకవి ఆయన ఏమంటాడంటే వినాయకుడు వర్షాకాలం అన్నాడంతే. నిజంగానే వర్షాకాలంలోనే వినాయక చవితి వస్తుంది. మరి వర్షాకాలం అంటే సరిపోతుందా? మరి మేఘం ఏదండి అంటే వినాయకుడి ముఖమే, ఆయన శరీరమే మేఘం అన్నాడు. మేఘం నల్లగా ఉంటుంది కాబట్టి వినాయకుడి ముఖం కూడా నల్లగా ఉంటుంది. మరి మేఘం ఉంటే మెరుపు ఉండాలి కదా అంటే ఆ మెరుపు వినాయకుడికి ముఖంలో ఉండే దంతమే మెరుపు అన్నాడు. మరి ఉరుములు అంటే ఏనుగు ఘీంకరిస్తూ ఉంటుంది, ఆ ఘీంకారాలే ఉరుములు అని.
అలాగే ఆయనకు ఉండే తొండం ఉంది చూసారా, ఆ తొండపు కాంతి ఇది ఇంద్రధనుస్సు అన్నాడు. కాబట్టి సాక్షాత్తు మరి వినాయకుడే వర్షాకాలం అనుకున్నప్పుడు మరి నీళ్ళేవండి అంటే ఏనుగుకి చెవుల చివరి నుండి అంటే గండస్థలం అంటారు, ఆ చెక్కిళ్ళ నుండి మదం స్రవిస్తుంది అని చెప్తారు. ఆ స్రవించేటటువంటి మదమే వర్షం అన్నారు, నీరు. మరి ఆ వర్షం కురిస్తే అంటే అదే కరుణ అన్నమాట. ఆ కరుణ ఎలా ఉంటుంది అంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పడం కోసమే ఆయనకి పెద్ద బొజ్జ ఉంది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక భావనను కలగజేయడం కోసం పెద్దవాళ్ళు, కవులు, అలాగే సృజన చేసేటటువంటి వాళ్ళు చెప్పినవి అన్నీ మంచి విషయాలే. మరి ఆయన మదమే నీళ్ళైనప్పుడు మరి ఏమి పండుతాయి అంటే కోరిన కోర్కెలు పండుతాయి అన్నాడు. హితాలే సస్యం అన్నాడు, పండేటటువంటి సస్యం. ఇలా కవులందరూ కూడా వినాయకుడిని అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. అందులోనే ఇదిగో ఆయన కళ్ళు చాలా సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా చాలా నిశితంగా ఉంటుందని, ఏనుగుకి కూడా చాలా చాలా తెలివైనది, జంతువుల్లో చాలా నిశితంగా చూస్తుందని, అది కుక్షి కాదులే అది నీ కరుణయే అన్నాడు. భగవంతుడు భక్తుల మీద ఎంత కరుణ చూపిస్తాడు అంటే అపారమైన కరుణ చూపిస్తాడు అని చెప్పడం కోసం ఆయన ఉదరం, ఆయన పొట్ట అలా ఉంది. తోరపు బొజ్జయు అన్నాడు కదా, తొండమునే కదంతమును తోరపు బొజ్జయు అమహస్తమున్. కాబట్టి ఆయన ఉదరం అంత పెద్దదిగా ఎందుకు ఉంది అంటే ఆయన భక్తుల మీద చూపించేటటువంటి కరుణకి సంకేతం అన్నాడు. అలాగే మరి ఆ తొండం ఏంటండి ఇలా వంకరగా ఉంటుంది, వక్రతుండం అన్నారు కదా, ఏమిటి అంటే అది మోక్షానికి ద్వారం అన్నారు. నువ్వు ఆయన్ని వక్రతుండంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. చాలా మహిమ కలిగినటువంటి దివ్యక్షేత్రాలైన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఆ వక్రతుండం ఇలా ఉండి వంపు ఉండి మళ్ళీ ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, దాన్ని వక్రతుండం అంటారు. కేవలం ఒక వంపు ఉంటే అది వక్రతుండం కాదు, అది మోక్షానికి ద్వారం అన్నారు. సరే, సిద్ధి బుద్ధి ఉండనే ఉన్నాయి. ఆ సిద్ధి బుద్ధులు ఎప్పుడు కూడా ఆయన ప్రసాదిస్తూనే ఉంటాడు భక్తులందరికీ. ఇలా స్వరూపంలో కూడా కొన్ని దివ్యమైన భావనలు కలిగి ఉన్న స్వరూపం కాబట్టి అందరికీ కూడా బాగా ఇష్టం వినాయకుడు అంటే. శ్రీ గణనాథ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్రీ గణనాథ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినాయక విగ్రహాలలో లక్ష్మీ గణపతి అని, వరసిద్ధి వినాయకుడు అని, మోక్ష గణపతి అని రకరకాల రూపాలలో రకరకాల పేర్లతో మనం చాలా వినాయకుడిని వింటూ ఉన్నాం. అన్ని విగ్రహాలు కూడా వినాయకుడి ప్రతిమలే కదా, అట్లా రకరకాలుగా ఎందుకుంటాయంటారు? అదే కదా, సంపదలను కలుగు చేస్తాడు కాబట్టి సంపత్ వినాయకుడు అంటారు. అలాగే వరాల్ని సిద్ధించేలా చేస్తాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు. అలాగే నర్తన గణపతి, బాల గణపతి, చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి ఇలా రకరకాలు, లక్ష్మీ గణపతి ఐశ్వర్య ప్రదాత కాబట్టి. అంటే ఇందాక మనం అనుకున్నట్లుగానే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు కాబట్టి ఆ దేవతా స్వరూపాలని కూడా వినాయకుడితో జోడించి అర్చించడం అనేది ఒక భారతదేశంలోనే కాదండి, శ్రీలంక, కాంబోడియా, థాయిలాండ్ ఇలా అనేక విదేశాల్లో కూడా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్లుగానే వివిధ మతాల వారు కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా సామాజికమైన ఐక్యత, భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఉంటాం చూసారా, ఎంత విభిన్నంగా ఉన్నా సరే మళ్ళీ ఒకచోట కలుస్తూ ఉంటారు. అలాగే మన కేవలం భారతదేశంలోనే కాదు, మన దేవతల్లో కూడా భిన్నత్వం ఉంది. రకరకాల దేవతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం వినాయకుడిలో పెట్టామనుకోండి, ఇది కూడా ఏకత్వమే అయింది. కాబట్టి భారతీయ జీవనాడి ఏదైతే ఉందో అది మనకి వినాయకుడి ద్వారా కూడా తెలుస్తుంది. మీరు అన్నట్టుగానే కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ పూజలో పాల్గొంటూ ఉంటారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అయితే అదొక పెద్ద పండగలాగా, ఒక సందడిలాగా చేసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఐక్యత బాగా కనిపిస్తుంటాయి. ఇది ఏ విధంగా వచ్చిందంటారు? ముందు స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్నప్పుడు జనాల్ని సంఘటితం చేయాలి. ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటే ఏదైనా ఒక కార్యాన్ని ఎలా సాధిస్తాం?
అందువలన ముఖ్యంగా గణపతి ఉత్సవాలు చేయడం అనేది తిలక్ మహాశయుడు ద్వారా మహారాష్ట్ర ద్వారా తర్వాత మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపించింది. అన్నట్టుగా ఈ పత్రి ఏవైతే పూలు స్వామివారికి ప్రత్యేకంగా ఏ దేవతకి మనం పెట్టింది ఈ స్వామివారికి ప్రత్యేకంగా పెడుతూ ఉంటాం కదా. పర్యావరణానికి నీళ్ళల్లో లాస్ట్ డే రోజు మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అలాగే వర్షాకాలం రోజు వినాయక చవితి వస్తుంది, దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు కదా. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అలాగే ఈ పత్రి యూజ్ చేయడం వల్ల అలాగే నీళ్ళల్లో మనం కలిపేయడం వల్ల మనకి ఎటువంటి లాభం జరుగుతుంది? పర్యావరణంగా ఏ విధంగా ప్రాధాన్యత ఉంది దీనికి? వర్షాకాలంలో వచ్చే రోగాలన్నింటికీ అది నివారిణి, రోగ నివారిణి, నిరోధిని అన్నమాట. రోగాల్ని రాకుండా యాంటీసెప్టిక్ కాకుండా చూస్తుంది చూసారా, అట్లా అది కాపాడుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇవే పత్రాలని తీసుకుని వెళ్ళి మీరు నీళ్లలో కలిపినట్లయితే అప్పట్లో ఇప్పుడు చేసేటటువంటి జలశుద్ధి కర్మాగారాలు వ్యవహారం అంతా ఏమీ లేదు కదా. ఈ ఔషధప్రాయమైన పత్రాలని తీసుకుని వెళ్ళి నీళ్లలో కలపడం ద్వారా అందులో ఉన్నటువంటి క్రిములన్నింటినీ కూడా సంహరించే కార్యక్రమం అదంతా. ఎన్నో మహత్వాలు ఉంటాయి. పూజా కార్యక్రమం అంతా సక్రమంగా సరైన పద్ధతిలో చేసినా కూడా వాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది, నేనేమైనా తప్పు చేశానా పూజా కార్యక్రమంలో అని. ఎవరైతే అలా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటారు? చివరిలో ఒక శ్లోకం ఉంటుంది, నేనేం చేసిన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్. అలాగే భక్తిహీనం క్రియాహీనం, మనం ఏమైనా భక్తి లోపించినా సరే పూజలో కూర్చుంటే ఎవరో పిలుస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే క్రియాహీనం, చేసే పనిలో ఏమైనా చేయలేకపోవచ్చు. అలాగే ఇందాక మీరు అన్నట్లుగా ఏమేం పెట్టాలి అన్నీ పెట్టాలా అంటే అన్నీ పెట్టలేకపోవచ్చు. ఇలా ఏ రకమైన లోపాలున్నా సరే వీటన్నింటికి విరుగుడేంటో తెలుసా? మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టి ఆయన క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? నేను చేయగలిగింది చేశాను, ఇది ఒక గడుసరి భక్తుడు అనమాట. ఎందుకంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే నేను చేస్తాను, కాబట్టి నువ్వు నాకు ఇదే ఇచ్చావు, నేను నీకు అదే ఇచ్చానని చెప్పటం. మనస్ఫూర్తిగా నా శక్తి కొలది నేను చేశానయ్యా స్వామి, ఇది స్వీకరించి నన్ను అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించడం ఒకటే మార్గం. వినాయకుడిని చాలామంది కవులు స్తుతించారు, వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి. సంస్కృతంలో ఒక కవి గారు చెప్తాడు, అసలు నేను వినాయకుడిని పూజించనండి అంటాడు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశః తం ప్రణమామి నిత్యం. లోకంలో మీరు ఎప్పుడైనా చూడండి, మనకేదైనా కావాలనుకుంటే ఏం కావాలనుకుంటే ఆ దేవుణ్ణి మనం పూజిస్తాం. భూనాయకం వా, భూమికి అధిపతి అయిన దేవుణ్ణి మనం పూజిస్తే మనకి భూమి వస్తుంది, అంతే కదా. భూనాయకుణ్ణి పూజించి భూమిని పొందుతాం. ధననాయకం వా, ధనానికి అధిపతిని పూజిస్తే ధనాన్ని పొందుతాం, అంతే కదా. ఇది ఒక తర్కం అన్నమాట. భూనాయకం వా ధననాయకం వా భజన్, భజించడం ద్వారా వాళ్ళని కొలవడం ద్వారా, భువం వా ధనమేతి లోకే, భూనాయకుడిని పూజించి మనం భూమిని పొందొచ్చు, ధననాయకుడిని పూజించి ధనాన్ని పొందొచ్చు. ఇప్పుడు ఈ తర్కాన్ని అన్వయించి చూస్తే తత్ విఘ్ననాథం న భజామి, మరి ఈయన విఘ్నాలకు అధిపతి కదా, మరి ఈయన్ని పూజిస్తే మనకేమొస్తాయి? విఘ్నాలు వస్తాయి, అంతే కదా. మరి భూమికి అధిపతిని పూజిస్తే భూమి వస్తుంది, ధనానికి అధిపతిని పూజిస్తే ధనం వస్తుంది. మరి విఘ్నాలకు అధిపతిని పూజిస్తే విఘ్నాలు వచ్చేస్తాయేమో, అందువలన ఆయన్ని నేను పూజించను అన్నాడు. మరి ఏం చేస్తాను అంటే అందరినీ నాకు అది ఇవ్వు 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 అని మనం పూజించాలి, ఈయన్నేమో నాకు ఇవ్వద్దు 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 అని పూజించాలి. ఏమి ఇవ్వద్దు అంటే విఘ్నాలు అన్నాడు. కాబట్టి ఆయనకి నాయన నాకు ఏ విఘ్నాలు కలుగు చేయకుండా ఉండేందుకు నీకు శతకోటి నమస్కారాలు చేస్తాను అన్నాడు. అలాగే చాలా సుప్రసిద్ధంగా ఉన్నది, సరే శుక్లాం వరధరం అందరికీ వచ్చింది, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇదేమిటంటే ఇక్కడ అనేకదంతం, అక్కడ ఏకదంతం అంటున్నారు. అసలు ఏకదంతం ఎందుకు వచ్చింది ఆయనకి? చూడండి, ఎప్పుడు ఒక కొడుకు గొప్ప కొడుకు అవుతాడు, కులదీపకుడు అవుతాడు, సుపుత్రుడు అవుతాడు అంటే తండ్రిని అనుసరించి తండ్రిలాగా ఉండగలిగేవాడు. ఎందుకు ఏకదంతుడయ్యాడంటే సరే దానికి ఇంకొక కథ ఉంది, పురాణ కథనం. దాన్ని పక్కన పెడితే శివుణ్ణి చూశాడట వినాయకుడు. శివుడు అర్ధనారీశ్వరుడు, ఒకవైపేమో పురుష రూపం ఉంటుంది, ఒకవైపు స్త్రీ రూపం ఉంటుంది.
అర్రే మా నాన్నగారు ఇంత ఉన్నతుడు కాబట్టి నేను కూడా అర్ధనారీశ్వరుల్లాగా సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా సగభాగాన్ని పురుష స్వరూపంగా ఉంచుకోవాలి అనడానికన్నట్లు ఆయన దంతాన్ని పీక్కున్నట్టు. అంటే ఆడ ఏనుగులకు దంతాలు ఉండవు, అందువలన దంతం ఉన్నదేమో పురుష స్వరూపం, దంతం లేని వైపేమో స్త్రీ స్వరూపం. చూసారా, తండ్రికి తగ్గ తనయుడు. అగజానన పద్మార్కం అన్నాం కదా, అగజ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ముఖం అనే పద్మానికి, ముఖ పద్మానికి ఈయన సూర్యుడు లాంటి వాడు. అగజానన పద్మార్కం గజాననం, గజము వంటి గజముఖం కలిగినటువంటి వాడు. ఆయన్ని నేను అహర్నిశం కొలుస్తాను అని. ఏమిటట, ఎటువంటి దేవుడీన? అనేకదం అన్నాడు. అనేకమైనటువంటి ఫలాలను సిద్ధులను ఇచ్చేవాడు. దమ్ అంటే దా అంటే ఇచ్చేవాడని. అటువంటి అటువంటి వినాయకుణ్ణి నేను పూజిస్తాను. ఏకదంతం ఉపాస్మహే. ఒకసారి వినాయకుడు వచ్చి నాన్నగారికి శివుడికి 2 కళ్ళు 2 చేతులతో మూసేసేట. చిన్నపిల్లాడు కదా, నాన్న కళ్ళు మూసి ఆటలాడుకోవటం, దాగుడు మూతలాడుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, మూసేసేట. సరే, మామూలుగా అయితే 2 కళ్ళు మూసేసినట్టు అవుతుంది, ఈయనకు 3వ కన్ను ఉంది, దాన్ని ఏం చేయాలి అనేసరికి వెంటనే ఆయనకి ఇంకొక తొండం ఉంది కదా వినాయకుడికి, తొండంతో 3వ కన్ను మూసేసేట. ఆహా, నా కుమారుడు ఎంత తెలివైనవాడు అని ఆయన ఆనందిస్తున్నట్ట. ఒక కవి అయితే దామెర్ల వేంగళ భూపాలుడు అని ఆయన చాలా అద్భుతంగా అసలు వినాయకుడు ఒక కల్పవృక్షం అన్నాడు. కల్పవృక్షం అంటే ఏమిటి? కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది. కల్పవృక్షం అన్నప్పుడు ఒక పుష్పం ఉండాలి కదా, మరి ఏమిటా పుష్పం అంటే ఆయన పుష్పం తెల్లగా ఉండాలి, పువ్వు. గజముఖంలో ఉన్న దంతమే పువ్వు అన్నాడు. మరి ఎప్పుడైతే పువ్వు ఉందో అక్కడ తుమ్మెదల బారులు ఉండాలి. ఆ తుమ్మెదల బారులు ఏమిటి అంటే ఆయన తొండమే. తుమ్మెదలు ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి, కాబట్టి నల్లగా ఉన్నటువంటి తొండం తుమ్మెదల బారులు అన్నాడు. ఇలా ఒక్కొక్క రకంగా కవులందరూ కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. వినాయకుడికి మీరు ఇంతకుముందు అన్నారు షోడశ నామాలు ఉన్నాయని, అవేంటో ఒకసారి చెప్పండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. ఇవి ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించేటప్పుడు విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ఏ కార్యక్రమాన్నైనా మనం చేపట్టేటప్పుడు ఒక్కసారి గణపతి నామాలను గనక మనం తలుచుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అలా ప్రారంభించిన వాళ్ళకి ఆ కార్యంలో విజయం లభిస్తుంది అని చెప్పడమే ఈ స్తోత్రాలు వీటన్నింటి సారాంశం. చాలామందికి అంటే పాత తరం వాళ్ళకి కావచ్చు, కొత్త తరం వాళ్ళకి కావచ్చు, నేను చేసే పూజా కార్యక్రమం కరెక్టేనా కాదా, ఏమైనా దోషాలు చేస్తున్నానా, ఇంకా ఏమేమి సమర్పించాలి, నేను ఆచరించే పద్ధతి కరెక్టా కాదా అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ అపోహలన్నీ కూడా తొలగించారు. ధన్యవాదాలు. నమస్కారం. సో చూసాం కదా, వినాయక చవితికి మనం చేసుకునే పూజా కార్యక్రమంలో ఎటువంటి దోషాలు లేకుండా ఎలా పూజా కార్యక్రమం చేసుకోవాలి, అలాగే 9 రోజులు ఎటువంటి ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించాలి, దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.